హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రిన్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ శారీస్ చూస్తున్నామండి. ఈ జార్జెట్ శారీస్ చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ అండి. అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపటికి రావాలి. కాలనీ లోపటికి పార్క్ చుట్టూ రోడ్డు ఎలా ఉంటుందో అలాగే రావాలండి. లాస్ట్ టాప్ అండ్ రైట్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బ్లాక్ కలర్ది పెద్ద గేట్ ఉంటుందండి. ఆ గేట్ దాటుకొని అలాగే రావాలి. డౌన్కి వస్తే మీకు సేమ్ రోడ్ ఎలా వస్తుందో అలాగే రావాలన్నమాట. వస్తే మీకు థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు నా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉందండి. ఓకే అండి, చూద్దాం మరి శారీస్ ఏమున్నాయో. ఇవి కొన్ని ఫస్ట్ ఇవి నెట్ క్రేప్ శారీస్ ఉన్నాయండి. ఇవి డిస్కౌంట్లో పెట్టాము, చూద్దాము. చూసే ముందు ఇక్కడ ఒక చీర ఉందండి, ఎల్లో, పర్పుల్ అండ్ మెరూన్. ఇదండి చీర, ఎంత బాగుందో చీర. ఇది పళ్ళు, 3 కలర్స్తో ఉంది చీర. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి మనకు వాష్ తర్వాత ఇలా నెట్ క్రేప్ అండి. ఇది చీర ఇలా నెట్ లాగా ఉంటుంది, ప్లస్ ఒక లైన్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ వాష్ జస్ట్ నార్మల్ వాష్ అండ్ ఐరన్ అండి. మనము స్టిఫ్గా ఉండాలనుకుంటే పాలిషింగ్కి ఇవ్వండి, లేదంటే సాఫ్ట్గా కట్టేసుకోవచ్చు. ఇవి పాలిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్. అందులోనే అదే మెటీరియల్లో ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయండి. ఒక 4-5 శారీస్ ఉన్నాయి. ఇవి ఆఫర్లో పెట్టాము చీరలు, చూద్దాం. ఇవి శారీస్ అన్నీ కూడా 5.5 శారీస్ ఉంటాయండి. అండ్ బ్లౌజ్ 90 సెంటీమీటర్స్, 85 to 90 సెంటీమీటర్స్ అలా ఉంటుందండి. ఇది ఎల్లో బ్లౌజ్, ఆఫ్ వైట్, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, పర్పుల్ కలర్లో బ్లౌజ్ ఉందండి. చీర ఇది. ఇది చీర అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా వీటి ప్రైస్ వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈరోజుకి మాత్రం ఇవి 1800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 1800 ప్లస్ షిప్పింగ్. ఇవి మనకు డ్రై వాష్ కానీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఎవ్రీ టైం పాలిషింగ్ అవసరం లేదు వీటికి. ఇది పింక్, రాణి పింక్ చీర. ఇది బార్డర్ వచ్చింది. ఇది కలంకారీ బార్డర్ వచ్చింది, కలంకారీ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. 1800 ప్లస్ షిప్పింగ్. ఇది గ్రే కలర్, రెండు సేమ్ కలర్ అండి. ఇదొక ప్రింట్ ఉంది, ఇదొక ప్రింట్ ఉంది. ఇది ఫ్లవర్స్ ప్రింట్ ఉంది. ఇది బ్లౌజ్. ఇది సేమ్ బ్లౌజ్ ఉంటుంది. ఇది పీకాక్ ప్రింట్ వచ్చింది. 1800 ప్లస్ షిప్పింగ్ అండి. ఎల్లో, ఇది ఫుల్ క్రాస్ ఉందండి చీర. చీర అంతా ఇలా ఫుల్ క్రాస్ ఉంది, కిందికి ఎల్లో వస్తుంది, పైకి పర్పుల్ వస్తుంది. ఇది బ్లౌజ్. 1800 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి ఎల్లో, గ్రీన్, పింక్ ఇలా బంచెస్ కింద ప్రింట్ వచ్చిందండి చీరకి. ఇది జరీ పట్టి వచ్చింది. ఇదండి చీర, చాలా బాగుంది. పింక్, ఎల్లో, గ్రీన్. ఈ శారీ వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవండి నెట్ క్రేప్ శారీస్. కొన్ని ఆఫర్లో ఉన్నాయి, కొన్ని లేవు. ఇవి వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ శారీస్ అండి. ఇలా ప్లెయిన్ ఉంటుంది మెటీరియల్, వీటికి జరీ బార్డర్ కానీ అది ఏమీ లేదు. ఈ శారీస్ మాత్రం
వాష్ అయినాక మస్ట్ పాలిషింగ్, ఎందుకంటే వాష్ చేసిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది మెటీరియల్. సో కంపల్సరీ మనం వీటిని రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ ఇవ్వాల్సి ఉంటుందండి ఈ చీరలు. చూద్దామండి ఈ శారీస్ ఏమున్నాయో. ఇది గ్రే అండ్ పింక్, ఇది బ్లౌజ్ అండి, దీనికి అద్దాలు వచ్చినాయి. ఇది పింక్ కలర్ పళ్ళు. శారీస్ అన్నీ 6 మీటర్స్ ఆ పైననే ఉన్నాయండి కొన్ని చీరలు అయితే. ఈ చీర అండి, బ్లాక్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది, బ్లాక్ అండ్ ఆరెంజ్ ఒక బార్డర్ వచ్చింది, పైన అంతా బ్లాక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. సో ఇవి వచ్చేసి దీనికి అద్దాలు ఉన్నాయండి 2350 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి అద్దాలు ఉన్నాయి 2350 ప్లస్ షిప్పింగ్. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. ఇది బ్లౌజ్, చీర, పళ్ళు. సో ఇది పాట్లీ పళ్ళు వచ్చింది, నేను చూపిస్తా. ఇది బార్డర్ అండి, పైన సైడ్ బార్డర్ లేదు, ఇది మన ప్లీట్స్లో టెంపుల్ లాగా వచ్చింది. ఇలాగా ఇది పళ్ళు వైపు, ఈ ప్లీట్స్ ఇది మనకు కట్టు చెంగండి. ప్లీట్స్లో మనకి ఇలా ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. మిర్రర్స్ ఉంది. ఇది వచ్చేసి 2350 ప్లస్ షిప్పింగ్ అండి. మజంతా పింక్, రెడ్. ఇది బ్లౌజ్, చాలా బాగుందండి కలర్. రెడ్ పైన రెడ్తో ఇలా ప్రింట్ వచ్చింది, అండ్ శారీ పైన అంతా రెడ్ అండ్ మజంతా పింక్తో ప్రింట్. పళ్ళు విత్ మిర్రర్ వర్క్. ఎంత బాగుందో అండి చీర. షేడింగ్లో ఉంది, మజంతా పింక్ కూడా డార్క్ లైట్ షేడ్లో ఉంది. 2350 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ అండ్ గార్నెట్ పింక్. ఇది బ్లౌజ్ అండి. ఈ చీర కూడా పాట్లీ పళ్ళు ఉంది, చూద్దాం. ఈ చీర అండి, ఇది బ్రౌన్ పైన బ్లాక్ అండ్ రెడ్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి, అండ్ పాట్లీ పళ్ళు వచ్చింది. ఈ ప్లీట్స్, ఇది ప్లీట్స్ వచ్చిందండి. ఇది చీర కింద బార్డర్ కంటిన్యూస్గా ఒక బార్డర్ రన్ అయింది చీరకి మొత్తం. 2 బార్డర్స్, కింద పెద్ద బార్డరు టెంపుల్స్, మళ్ళీ చిన్న బార్డర్ రన్ అయ్యి మనకు అటు ఇటు బ్రౌన్ పైన ఇలా రెడ్ అండ్ బ్లాక్తో ప్రింట్ వచ్చింది. ఈ పింక్ పైన ఇలా 2 బూటాలు, ఒక బూటా ఒక బార్డర్ తీసుకొని ఇలా ఆల్టర్నేట్ డిజైన్ ఇచ్చామండి. ఇది బ్లౌజ్. మిర్రర్స్ ఉందండి 2350 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ రెడ్ ప్లెయిన్ చీర అండి, రెడ్ ప్లెయిన్ చీర. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్లో ఉంది. దీనికి అద్దాలు నక్కి వేయించామండి, ప్రింటింగ్ కూడా డిఫరెంట్గా చేపించాను. చీర ఇది పళ్ళు అండి. కింద ఇలా 2 టెంపుల్స్, ఇలా టెంపుల్స్ ఇచ్చేసి పెద్ద బుటా ఇచ్చి అందులో మళ్ళీ చిన్న బుటా ఒకటి ఇచ్చేసి లైన్స్ ప్లస్
ఇది ఆకులు 2 డిజైన్లు తీసుకొని 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ ప్రింట్ తీసుకొని ఇచ్చామండి. చాలా పని ఉంది ఇందులో, సింగిల్ బ్లాక్తోనే కానీ చాలా బాగుందండి చీర. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్ అండి. అద్దాలు నక్కి వచ్చినాయి, 2650 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే డిఫరెంట్ ప్రింట్. ఇది బ్లౌజ్. చీర. ఇది పళ్ళు అండి. ఇలాగా థిక్ బార్డర్ ఇచ్చాం. కింద ఇలా క్రీపర్ లాగా ఇలా బార్డర్ వెళ్ళిపోయింది బ్లాక్తో. మళ్ళీ మధ్యలో చిన్న ప్రింట్ బ్లాక్ కలర్తో ఇచ్చాం. చాలా బాగుంది. ఇది బ్లౌజ్. 2650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందాక ఒక చీర చూసాం కదండి, అది సేమ్ ప్రింట్, కాకపోతే ఇందులో ఈ టెంపుల్ లైన్స్, ఈ ట్రయాంగిల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ వచ్చినాయి, 5 లైన్స్ వచ్చినాయి, అందులో 2 లైన్సే వచ్చినాయి అనమాట. అది డిఫరెన్స్ అంతే, అదర్వైజ్ ప్రింట్ అంతా సేమ్. 2650 ప్లస్ షిప్పింగ్ అండి. రెడ్ ఆరెంజ్. ఇది చీర అండి, సారీ ఇది బ్లౌజ్. మంచి బ్రైట్ కలర్ అండి. ఇది ఇలా బార్డర్ వచ్చింది రెడ్ ఆరెంజ్తో, జిగ్జాగ్ లైన్స్, మళ్ళీ పైన ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్తో ఇలా క్రిస్ క్రాస్ ఇచ్చామండి. చీర. ఇది 2150 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రే కాదు, ఎల్లో బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్ అండ్ లెమన్ ఎల్లో. ఇది పళ్ళు. చీర. బ్లౌజ్. ఎల్లో పైన ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది చాలా బాగుందండి చీర. 2150 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ బ్లూ. ఇది పళ్ళు అండి వైట్లో. ఇది బ్లౌజ్. చీర. చాలా బాగుందండి చీర. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. రెడ్ ఆరెంజ్. ఇందాక మనం చూసింది సేమ్ కలర్ కాంబినేషన్, బట్ ప్రింట్ డిఫరెంట్. ఇది ఆరెంజ్ పైన ఆరెంజ్తో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఇది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. చీర. లైట్ ఒకలాంటి బ్రౌనిష్ కలర్ అండి, బ్రౌన్ చీరకి ఎల్లో బార్డర్. ఇది బ్లౌజ్. చీర. చీర అండి, ఎంత బాగుందో చీర. పీచ్ అండ్ రెడ్. ఇది కూడా చాలా బాగుందండి కలర్. పళ్ళు. శారీ అంతా ఇలా క్రాస్ లైన్స్ కింద ప్రింట్ వచ్చిందండి. లైట్ అండ్ డార్క్ గ్రీన్ అండి.
చీర, గ్రీన్ కలర్ చీర, బార్డర్ ఫుల్ ప్రింట్ వచ్చింది. మెహందీ గ్రీన్, పీకాక్ గ్రీన్, ఎంత బాగుందో చీర. ఇలా ప్రింట్ వచ్చిందండి చీరకి. ఇది బ్లూ పైన చాలా మంచిగా ఉంది కలర్. ఇది చీర, బ్లౌజ్. $2150 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఇది కూడా ఎంత బాగుందో అండి చీర. బ్లౌజ్, శారీ. ఇలా శారీ అంతా క్రాస్ లైన్స్ వచ్చిందండి. కింద పెద్ద బార్డర్ వచ్చేసి, కింద బ్లాక్ వచ్చి పెద్ద బార్డర్, మళ్ళీ క్రాస్ లైన్స్ చీర అంతా. గ్రీన్ అండ్ పింక్, బేబీ పింక్, గ్రీన్. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉంది చీర. చీర లైట్ బేబీ పింక్ అండి. ప్లీట్స్, పింక్ శారీ, ప్లీట్స్ చీర. ఇదే ఈ కట్ చెంగు, ఇలా వస్తుంది. బ్లౌజ్, ఇది వచ్చేసి $2150 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన జార్జెట్ శారీస్. సో ఇవన్నీ అయితే కంపల్సరీ ఆఫ్టర్ వాష్ పాలిషింగ్ అవసరం అండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.